పట్టభద్రులు మీ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత. ఎందుకంటే గత పాలన యొక్క వాసనలు ఎక్కడ కూడా కనపడకుండా ఉండాలి అంటే ఈనాడు మనందరం కూడా విచక్షణతో ఆలోచించి ఈ సమాజాన్ని కాపాడుకునే దిశలో మనవంతు కృషిలో భాగంగా ఈ ఎన్నిక విజయం చేకూర్చాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మీ అందరూ మిగతా ప్రాంతాల్లో, ఎందుకంటే 33 నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ని కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగ యువకులుగా ఉన్నారో, ఈనాడు మనకి నాయకత్వం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క మాట మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా ఉద్యోగ సంఘ నేతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఏమిటంటే, గతంలో మీరు అనుభవించినటువంటి బాధలు, మీకు జరిగినటువంటి అవమానం ఈ యొక్క ప్రభుత్వంలో జరగదు అని మాత్రం మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మిమ్మల్ని మద్యం తాగేదానికి, మద్యం అమ్మించేదానికి క్యూల్లో నుంచోబెట్టే నాయకత్వం మాత్రం ఈ కూటమి నాయకత్వం కాదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ మరొకటి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జీతభత్యాలకి కూడా లోటు ఉంటే 16,000 కోట్ల లోటుతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే ఆనాడు 5 సంవత్సరాల పరిపాలన మీ అందరికీ కూడా ఫిట్మెంట్ కానీ, ఐఆర్ కానీ, లేకపోతే ఏ రకంగా మిమ్మల్ని అందరినీ గౌరవించిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అదే రకమైనటువంటి గౌరవాన్ని, మీ యొక్క హక్కులకి భంగం కలగకుండా, మీ హక్కులకి ఎక్కడ కూడా కాలు రాయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే స్వయం శక్తితో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే ఈనాడు పబ్లిక్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈనాటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే విజన్ 2047ని మొన్నే అనౌన్స్ చేశారు విజయవాడలో. మీ అందరికీ తెలుసు విజనరీ నాయకుడు ఎవరనేది. విజన్ 2020 1994లో అనౌన్స్ చేసినప్పుడు ఇది సాధ్యమా అని చెప్పి అనుకుంటే, ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉందో అన్నది మరొకసారి చూస్తే ఆ మేధస్సుకి నాంది పలికినటువంటి నాయకుడు ఎవరే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం. ఆ రకంగా దూరదృష్టి కలిగినటువంటి, లేకపోతే విచక్షణతో ఆలోచించగలిగినవాడు, అదేవిధంగా మానవతా విలువలు కలిగిన వాడు, ఈనాడు మానవీయతతో ఆలోచించేవాడు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరి యొక్క అదృష్టం అని చెప్పి నాడు మీకు భావిస్తా ఉన్నా. ముందులో గౌరవం ఇచ్చే నాయకత్వం, అంతేకాకుండా ఎవరు ఏ రకమైనటువంటి, ఏ వర్గం ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో అవసరాలకు తగ్గట్టుగా విధానాలు నిర్ణయించి దానికి తగ్గ శాసనాలని తీసుకొచ్చే నాయకుడు ఈ రోజున మన ముందులో ఉన్నాడు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అలాంటి నాయకత్వానికి మద్దతు పలికే విధంగా ఈ విజయం అనేది తప్పనిసరి. ఈ విజయం మీ విజయంగా మరొకసారి గతంలో సాధారణ ఎన్నికల్లో 164 మందిని ఏ రకంగా గెలిపించి ఒక సంచలనాత్మకమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఏ రకంగా ఇచ్చారో మరొకసారి అదే స్ఫూర్తితో ఈ విజయాన్ని ఇవ్వమని చెప్పి మీ ఆశీస్సులు, సహకారం, సహాయం నాకు అందించి నన్ను గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.